రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, చాలా సందర్భాల్లో సంచలనాత్మకమైనటువంటి వార్తలు, దేశవాసులందరూ తెలుసుకోవలసినటువంటి వార్తలు, పీడితులు, అణగారినటువంటి ప్రజలు, అట్టడుగున ఉండి అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి వార్తల్ని ఒక కుట్రలో భాగంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పబడేటటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నొక్కేస్తుంటాయి, తొక్కి పెట్టేస్తుంటాయి, నేలమాళిగలో భూస్థాపితం చేస్తూ ఉంటాయి, పైన తాళం వేసి పైన కప్పి పెట్టేస్తుంటాయి. ఆ వార్త మిగతా దేశానికి తెలియకుండా చేస్తాయి. అలాంటి ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన, చరిత్ర తీరుని మార్చగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సంఘటన, గిరిజన హక్కులను కాపాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఛత్తీస్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి జష్పూర్ నగర్ జిల్లాలో ఉన్న కున్కురి అనేటటువంటి గ్రామంలో జరిగింది. ఈ కున్కురి అనేటటువంటి గ్రామంలో ఒక 26 ఎకరాల భూమి ఉంటే అందులో 22 ఎకరాల భూమి, నిజానికి కున్కురి ఒక గ్రామం కాదు, చాలా చిన్న తరహా పట్టణం. అది చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం. ఈ పట్టణంలో ఉన్నటువంటి భూమిలో 26 ఎకరాల భూమి ఉంటే అందులో దాదాపు 20 ఎకరాల భూమి తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి బడా భూస్వామి ఎవరంటే లోయోలా స్కూల్, లోయోలా మిషన్ అనేటటువంటి ఒక క్యాథలిక్ మిషన్. ఈ భూమి అంతటికి యజమానిగా ఉంటూ ఈ భూమిలో కొంత భాగాన్ని నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కోసం ఇచ్చి దానికి గాను 3.5 కోట్ల రూపాయల కంపెన్సేషన్ని పొందడం కూడా జరిగింది. వాస్తవానికి ఆ భూమి క్యాథలిక్ మిషనరీలది కాదు, లోయోలా అకాడమీది కాదు, లోయోలా సంస్థకి చెందినది కాదు. కానీ వాళ్ళు తమ భూమిగా చలామణి చేసుకుని, కబ్జా చేసుకుని, దానిపైన ఆధిపత్యం సంపాదించుకుని, కాగితాలు, పత్రాలు సృష్టించి తమదిగా చలామణి చేస్తూ వచ్చారు. ఎందుకంటే వనవాసులకి, గిరిజనులకి, ట్రైబల్స్ అని చెప్పుకునే వాళ్ళకి విద్య లేదు, లేకపోతే వాళ్ళకి అవగాహన లేదు చట్టాల పట్ల. వాళ్లను మోసం చేసి వాళ్ళ భూముల్ని బెల్జియంకి చెందినటువంటి మిషనరీలు కబ్జా చేశారు. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 170B ప్రకారము ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో విదేశాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు భూములు కొనుగోలు చేయరాదు. వాళ్ళు భూములు కొనుగోలు చేసేటటువంటి అధికారం లేదు. స్థానికులు కాకుండా వేరే ఎవరు రావడానికి వీల్లేదు. ముఖ్యంగా వాళ్ళు విదేశీయులకు అసలు భూమి కొనుగోలు చేసే అధికారం లేదు. 1959కి ముందు కొనుగోలు చేస్తే పర్వాలేదు, కానీ 1959 తరువాత ఎవరైనా భూమిని కొనుగోలు చేసినట్లయితే అది చెల్లదు. అయితే ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నటువంటి బెల్జియంకి చెందినటువంటి మిషనరీ, అతని పేరు హెచ్ఈ జీట్స్. ఈ హెచ్ఈ జీట్స్ అనేటటువంటి వ్యక్తి తనను తాను కున్కురి అనేటటువంటి గ్రామ నివాసిగా పత్రాలు సృష్టించి, ఆ పత్రాల ఆధారంగా ఒక గిరిజనుడిని మోసపుచ్చి అతనికి తక్కువ డబ్బులు ఇచ్చి అతని దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశాడు. అతని భూములన్నీ కొనుగోలు చేసి దాని మీద లోయోలా సంస్థను ఏర్పాటు చేసి, ఆ లోయోలా సంస్థ ఆధ్వర్యంలో మిషనరీ కార్యకలాపాలని, విద్యాలయాల్ని, దాని నుంచి ఆర్థిక ఆదాయాన్ని పొందుతూ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం భూమిని ఆయన ఆక్రమించుకుని కూర్చున్నారు. వాస్తవానికి చట్ట ప్రకారము ఒక విదేశీయుడైనటువంటి ఆ గీట్స్ అనేటటువంటి మిషనరీ ఆ భూమిని కొనుగోలు చేయడానికి వీల్లేదు. కానీ 1959లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కుమ్మక్కై అప్పుడు ఉన్నటువంటి అధికారులను మోసపుచ్చి స్థానిక గిరిజనులను మభ్యపెట్టి ఈ భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి యొక్క ఒరిజినల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతని వారసుడు, అతని పేరు బీరేన్ లక్డా. ఈ బీరేన్ లక్డా కోర్టులో కేసు వేశాడు. ఈ సెక్షన్ 170B ఆఫ్ ది ఛత్తీస్గఢ్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారము బెల్జియంకి చెందినటువంటి గీట్స్కి ఈ భూమిని అమ్మడం చట్టవిరుద్ధము, కాబట్టి నా భూమిని నాకు ఇవ్వాలని చెప్పి అతను కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణను వాయిదా వేయించేందుకు, ఆలస్యం చేసేందుకు దశాబ్దాలుగా ప్రయత్నం చేశారు. చిట్ట చివరికి
ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పులో బెల్జియం మిషనరీ అయినటువంటి గీట్స్ ఒక ఫారినర్, అతను కున్కురి నివాసి అని తీసుకొచ్చినటువంటి పత్రాలన్నీ కూడాను నకిలీ పత్రాలు, విదేశీ పాస్పోర్ట్ ఉండగా విదేశీయుడిగా మరణించి విదేశీ రికార్డులలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ స్థానికుడిగా ఎలా చలామణి అయ్యాడు, ఎలా భూములు కొనుగోలు చేశాడని చెప్పి కోర్టు ప్రశ్నించడమే కాకుండా ఈ 10 ఎకరాల భూమిని, దాని మీద ఉన్నటువంటి విద్యాలయాన్ని, మిగతా మిషనరీ సంస్థల్ని, వీటన్నిటినీ కూడా నా భూమిని మొత్తము వీరేంద్ర లక్డాకి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిషనరీలకి ఇప్పుడు దిక్కుతోచనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతకాలము గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ అమాయక గిరిజనుల్ని వంచి మోసపుచ్చి వాళ్ళ భూముల్ని ఒక కళ్ళు సీసా కోసమో, ఒక సారా బుడ్డి కోసమో, లేకపోతే ఒక 100 రూపాయల నోటుకో కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడాను ఇప్పుడు బట్టబయలవుతున్నారు. కమ్యూనిస్టు మిత్రులు పరిశ్రమలు వస్తే అడ్డుకునేందుకు, లేకపోతే ఉపాధి కల్పన అవకాశాలు వస్తే అడ్డుకునేందుకు పర్యావరణ పేరిట ఉద్యమాలు చేస్తారు. గిరిజన భూ హక్కుల కోసము, గోదావరి లోయ పోరాటాలు లాంటి పెద్ద పెద్ద పదాలతో ఉద్యమాలు చేస్తారు. కానీ క్రైస్తవ మిషనరీలు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జష్పూర్, బస్తర్, జగదల్పూర్ ప్రాంతంలో 270 చోట్ల ఈ రకంగా భారీ ఎత్తున భూములను, గిరిజనులను మోసపుచ్చి తమను తాము విదేశీయులుగా ఉన్నటువంటి విదేశీయులైనటువంటి మిషనరీలు తమను తాము స్వదేశీయులుగా చెప్పుకుంటూ ఫేక్ సర్టిఫికెట్ల సహాయంతో భూములు కబ్జా చేశారు. దీని గురించి మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో బిగ్గెస్ట్ ల్యాండ్ గ్రాబర్ ఆఫ్ ద ట్రైబల్ ల్యాండ్ క్రైస్తవ మిషనరీలు. దీనికి సంబంధించి ఈ సంచలనాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడాను ఈ రకమైనటువంటి సర్వే చేయాలని చెప్పి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు ఈ రకమైనటువంటి 270 సంస్థల్ని ఇప్పటికే గుర్తించాయి. ఈ మొత్తము సర్వే చేసిన తరువాత ఈ భూదందాకు పాల్పడి భూ జెహాద్ లాంటి భూ క్రూసేడ్కి పాల్పడ్డటువంటి విదేశీ క్రైస్తవ మిషనరీల ఆటను కట్టించేందుకు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హిందూ సంస్థలు, గిరిజన హక్కుల కోసం పోరాడేటటువంటి జాతీయవాద సంస్థలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ప్రయత్నిస్తున్నాయి. అందుకనే ఈ వార్త గనక తెలిసినట్టయితే దేశంలోని ఇతరేతర ప్రాంతాలలో, నీలగిరి కావచ్చును, మలబార్ ప్రాంతం కావచ్చును, లేకపోతే మిగతా గిరిజనులు ఉండేటటువంటి ఇడుక్కి వంటి ప్రాంతం కావచ్చును, వయనాడు వంటి ప్రాంతం కావచ్చును, నార్త్ ఈస్ట్లోనే అనేక ప్రాంతాల్లో కావచ్చును, మిషనరీలు కబ్జా చేసినటువంటి భూమిని మళ్ళీ ప్రభుత్వం బయటకు తీసుకునే అవకాశం ఉంది. గిరిజనులకు అది చెందేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 1915 ఇటువంటి చట్టాలే దేశమంతా ఉన్నాయి. కాబట్టి ఈ మేరకు ఈ చట్టాల పరిధిలో గిరిజనుల భూమిని కొనుగోలు చేసినటువంటి విదేశీ మిషనరీలని పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ భూముల్ని రాబట్టుకునే ప్రయత్నం జరగకుండా ఉండేందుకు, గిరిజనుల్లో చైతన్యం రాకుండా ఉండేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీనిని ఒక వార్తగా రానివ్వకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఏర్పాటు జరిగిందా అన్నటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎక్కడో లోతట్టు గిరిజన ప్రాంతంలో ఒక హత్య జరిగితే దానిని 1వ పేజీలో వేయగలిగేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి చోట ఇంత సంచలనాత్మకమైనటువంటి తీర్పు, ఒక పట్టణంలో ఉన్నటువంటి 26 ఎకరాల భూమిలో 22 ఎకరాల భూమిని కబ్జా చేసుకుని ఒక మిషనరీ సంస్థ, ఒక విదేశీయుడు కబ్జా చేసుకుని కూర్చుంటే దాన్ని వార్తగా ఎందుకు ఇవ్వరు? ఆలోచించవలసినటువంటి విషయము. ఛత్తీస్గఢ్ లాంటి పరిస్థితే ఈరోజు అనేక చోట్ల ఉంది. అనేక చోట్ల ఛత్తీస్గఢ్లోనే కాకుండా మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, నార్త్ ఈస్ట్లో, తమిళనాడులో అనేక గిరిజన ప్రాంతాలలో ఈ రకమైనటువంటి జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడాను ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ భూములను విడిపించి గిరిజనుల భూమి గిరిజనులకు చెందేలాగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది గిరిజన భూ హక్కుల పోరాటం. కమ్యూనిస్టులు దయచేసి వినండి, గిరిజన భూ హక్కుల గురించి కేవలం మాట్లాడితే సరిపోదు. ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.